తదుపరి తీర్మానం యువజన విధానం, క్రీడా విధానం మరియు ఐటీ రంగం. ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి తాత మరియు తండ్రి వారసత్వాలనే కాకుండా తన జవసత్వాలతో ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కార్యకర్తల సంక్షేమం ఒకవైపు, తెలుగు ప్రజల సంక్షేమం మరోవైపు రెండు కన్నులుగా మలుచుకొని యువ రక్తంతో ఉరకలేసే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికి తనదైనటువంటి శీలిలో దూసుకుపోతున్న నవ యుక్తి, యువశక్తి మన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు మన నారా లోకేష్ అన్న గారు. భావి తరాలకు భవిష్యవాణి, యువతరానికి ఆదర్శం. ప్రజల కోసం తెలుగుదేశం అయితే, ప్రగతి కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే, కార్యకర్తల కోసం వస్తున్నా నీ కోసం అని మీ అందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కార్యకర్తలు అందరూ కూడా మీ కెరటాల ధ్వనులతో లోకేష్ అన్న గారిని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆహ్వానించాలని కోరుకుంటూ లోకేష్ అన్న గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నంలో ఒక సముద్రం ఉందని మనందరికీ తెలుసు. కానీ నాకు ఈరోజు రెండు సముద్రాలు కనపడుతున్నాయి. మహానాడు వేదికకు ఒక పసుపు సముద్రం కనపడుతుంది. ఈ పసుపు సముద్రం చూసి ప్రతిపక్ష పార్టీ గుండెల్లో రేలు పరిగెడుతున్నాయి. 36 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. అదేవిధంగా వేదికను అలంకరించిన జాతీయ అధ్యక్షులు వారు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుల వారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 36 సంవత్సరాల క్రితం, ఒక్క నిమిషం వినాలి, కొంచెం ఓపిక పట్టండి. 36 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఒక ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం నుంచి మొక్క వచ్చి పెరిగి ఈరోజు ఒక మహావృక్షం అయింది. ఆ మహావృక్షం నీడలో ఈరోజు మనందరం హాయిగా ఉన్నాం. ఆ ఇత్తనం వేసిన మహానుభావుడు ఎవరు? స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మొక్కకి కాపలా కాస్తూ, ఎరువేసి, నీళ్లు పోసి, కరువు వచ్చినా, తుఫాన్ వచ్చినా ఒక తోట మాలిగా పనిచేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కొంచెం వినాలి, విద్యార్థి విభాగం మీరు వినాలి. 42,92,00,000 42,92,00,000 రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. దాంట్లో భాగంగా 10 కోట్లు కార్యకర్తల పిల్లల చదువుకి, వాళ్ళ ఆరోగ్యానికి ఖర్చు పెడతాం జరిగింది. ఇంకొక పక్కన ప్రమాదపు శాతం ఎవరిన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం జరిగింది. నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా, భారతదేశంలో 1700 రాజకీయ పార్టీలున్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ చేస్తున్నా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ అలసిపోయారు, మధ్యాహ్నం భోజనం టైం అయింది. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, యావత్ భారతదేశంలో 1700 రాజకీయ పార్టీలున్నాయి. ఈ యొక్క రాజకీయ పార్టీ చేసిందా? చేయలేదు.
2014లో అన్నా మీరు వినాలి, కొంచెం ఓపికనండి ప్లీజ్. 2014లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. చాలా మందికి సందేహం వచ్చింది, జీతాలు ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లారు. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, 2014 ముందల మనకి 24 గంటలు కరెంట్ ఉండేదండి? ఉండేదా? ఈరోజు పవర్ కట్లు ఉన్నాయా? ఉన్నాయా? మా పెద్దమ్మలు ఉన్నారు ఇక్కడ, రాత్రి టీవీ చూస్తే సీరియల్ చూస్తే టెన్షన్ లేదు కదా, ఇప్పుడు లేదు కదా, హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీరియల్ టెన్షన్ తప్ప పవర్ కట్ టెన్షన్ లేదు. ఇది చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు డిఎస్సి ద్వారా, ఏపీపీఎస్సి ద్వారా, ఆర్టీసీ ద్వారా, పోలీస్ బోర్డు ద్వారా, మన ఏర్పాటు చేసుకున్న కార్పొరేషన్ ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. 3 సంవత్సరాల్లో 1,35,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈ పెట్టుబడుల ద్వారా, ఒక్క నిమిషం బాగా మోగుతుంది, ఈ 1,35,000 కోట్ల పెట్టుబడి వల్ల దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని. 2-3 ఉదాహరణలు చెప్పాలి. ఒకరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో మేమందరం కూర్చుంటే పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. హీరో మోటార్స్, మనందరం హీరో హోండా బైకులు వాడతాం, హీరో మోటార్స్ భారతదేశంలో 2వ ప్లాంట్ పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది. అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయనే స్వయంగా, ఒక ముఖ్యమంత్రి ఆయనే స్వయంగా ముంజల్ వారికి ఫోన్ చేసి మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్తాం జరిగింది. ఇంకో పక్కన మీరందరూ ఈరోజు సెల్ఫీలు తీసుకుంటున్నారు నాతో, ఇప్పుడు ఫోటోలు తీస్తున్నారు. ఆ ఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్ కంపెనీ తైవాన్ లో అతిపెద్ద కంపెనీ, చైనాలో అతిపెద్ద కంపెనీ. ఆ ఫాక్స్కాన్ కంపెనీ ఇతర రాష్ట్రాలు కాదని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్క ఫాక్స్కాన్ కంపెనీ వల్ల దాదాపు 10,000 మంది మహిళలకి ఉద్యోగం కల్పించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఇంకో పక్కన నిన్న మొన్న మీరు చూశారు, మన అనంతపూర్ జిల్లాకి ఎవరు ఊహించిన విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేని రాష్ట్రం, అంతెందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్న దానికి కూడా ఇల్లు, ఆఫీస్ లేని పరిస్థితిలో ఈ రోజు మన ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా అంటే ఎవరు కృషి ఉందని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఇంకో పక్కన ఐటీ సంస్థలు కూడా ఎన్నో తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. హెచ్సిఎల్ కంపెనీ నాడర్ గారిని అయితే ఒక్క గంట ఆలస్యమైన నాడర్ గారిని కలిసి ఎంఓయూ చేసిన తర్వాత స్వయంగా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఆయన ఫ్లైట్ ఎక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అనేది చేస్తారా? ఎవరన్నా చేస్తారా? ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన ఇంత కష్టం? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. 67 సంవత్సరాల వయసులో 64 సంవత్సరాల వయసులో నాకే నేను స్పీడ్ అందుకోలేకపోతున్నా. రోజు 20 గంటలు కష్టపడతారు. ఇక్కడ చాలా మంది అవ్వాతాతలు ఉన్నారు. మన ఇంట్లో మనోడు మనోరాలుంటే కొంచెం సమయం గడపాలని అనిపించదండి? అనిపించదా? కానీ అలాంటిది కుటుంబం లేకపోయినా అమరావతిలో ఒంటరిగా ఉన్న నాయకుడు. ఒక్కసారి ఆలోచించండి. నేను మా ఓడిని 10 రోజులైంది చూసి బాగా దిగులుగా ఉంది.
ఫోన్లో ఫోటోలు తిప్పుకుంటా కూర్చుంటా. ఎవరి కోసం ఈ కష్టం ఆయన చేసేది? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. నేను సభాముఖంగా ఒకటే హామీ ఇస్తున్నా, విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ఐటీ హబ్ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. ఇంకొక పక్కన రాయలసీమలో యావత్ భారతదేశంలోనే ఎలాంటి ఏ విధంగా రాని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మన రాజధాని, ప్రజల రాజధాని అమరావతికి ఇటు పక్కన కొన్ని ఐటీ కంపెనీలు, అటు నుంచి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నేను ఎప్పుడు విశాఖపట్నంకి వస్తే నాకు కొంచెం భయం వస్తుంది. ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. మొన్న వచ్చా, 2 రోజులున్నా, ఈ మూల నుంచి ఆ మూల, ఆ మూల నుంచి ఈ మూల పరిగెడుతూ సముద్రం చూసా. నాకు భయం వేస్తుంది అసలు రావాలంటే. ఇలాంటి విశాఖపట్నాన్ని రాబోయే 2 సంవత్సరాల్లో ఐటీ హబ్ గా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒక పక్కన అద్భుతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. ఒక 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. ఇంకో పక్కన అన్నా టైం తక్కువ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఇంకో పక్కన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన హైదరాబాద్ కన్నా అద్భుతమైన ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకిస్తారు ప్రతిపక్ష పార్టీ. ఇంకొక పక్కన తూర్పు గోదావరిని ఫార్మా కంపెనీలు తీసుకొద్దామంటే అక్కడ కూడా రానికుండా ఆయన అడ్డుపడతారు. పశ్చిమ గోదావరిలో మెగా అక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి మన యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడ అడ్డుపడతారు. అంతెందుకు, మన రాజధాని అమరావతిలో రైతుల్ని రెచ్చగొట్టి అక్కడ కూడా భూములు ఇవ్వద్దంటారు. రాయలసీమని రత్నాల సీమగా మార్చాలని మన ముఖ్యమంత్రి గారు స్పీడ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తుంటే ఆ కాలువలకి ఇవ్వాల్సిన భూములు ఇవ్వద్దని అడ్డం పడతారు. అంతెందుకు, నిన్నగాక మొన్నగాక కియా మోటార్స్ వస్తే ఆ భూసేకరణకి రైతులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనంతపూర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు భూములు ఇవ్వద్దని చెప్తారు. ఆయన ఎన్ని ఏం ఫలించవు. రైతులు ఇస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. అందుకే మన ముఖ్యమంత్రి గారు యుఎస్కి వెళ్తే అక్కడ అధికారులకి వీళ్ళు దొంగచాటుకి ఈమెయిల్ పెట్టి ఈ మహానుభావుడిని అరెస్ట్ చేయమని చెప్పారు. ఎంత అన్యాయం అండి. ఇంకో పక్కన సింగపూర్ కంపెనీలకి ఈమెయిల్ పెడతారు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టద్దని. పెద్దలు చెప్తారు, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. ఇక్కడ యువకులందరూ నేను ఒకటి కోరుతున్నా, రాబోయే రోజుల్లో మనకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ఒక క్రమశిక్షణతో మనం పనిచేయాలి, మనందరం కష్టపడాలి. మన ముందలే ఇంకెవరు ఉదాహరణ అవసరంలా, మన ముఖ్యమంత్రి గారిని ఒక ఉదాహరణగా తీసుకుని మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. చాలా మంది తేలిగ్గా చెప్తారు ఇది చేస్తే ఉద్యోగాలు వస్తాయని, కానీ వాళ్ళు ఎలాంటి అవగాహన లేదు, పరిపాలన అనుభవం అంతకన్నా లేదు. దయచేసి ఇక్కడున్న యువకులందరినీ కోరేది ఒకటే, మనందరం కష్టపడాలి, జీవితంలో గురి పెట్టుకోవాలి. ఆ గురి పెట్టుకుంటే కానీ ఆ మార్గం మనకు తెలియదు. ఇక్కడున్న వాళ్ళందరినీ అడుగుతున్నా, గుడికి వెళ్ళాలన్నా, మసీదుకి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలనుకున్నా పొద్దున లేచి మనం స్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఒక ట్రైన్ ఎక్కుతామో, ప్లేన్ ఎక్కుతామో, మోటార్ బైక్లు వెళ్తామో, కానీ అక్కడ చేరుకుంటాం, దేవుడికి ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలు కూడా అంతే. పెద్ద కంపెనీలు చేరాలని కోరుకుండొచ్చు, కానీ ఉన్న సంస్థలో అద్భుతమైన కంపెనీలు ఉన్నాయి. అక్కడ మనం చేరాలి, కష్టపడాలి, పైకి రావాలి. అప్పుడే మనం ఈ పెద్ద సంస్థల్లోకి వెళ్ళగలుగుతాం.
ఒక్కసారి ఆలోచించండి. అనంతపూర్ జిల్లాలో పుట్టిన సత్యనాదెల్ల గారు ఈరోజు మైక్రోసాఫ్ట్నే అధినేతగా ఉన్నారు. దాని వెనకాల చాలా కష్టం ఉంది, ఇంత అంత కాదు. ఆ కష్టం మనం చూడాలి, అది పరిగణలో తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా మన మేనిఫెస్టోలో మనం నిరుద్యోగ వృద్ధి ఇస్తామని పదే పదే చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ వల్ల మన బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తాం జరిగింది. దాన్ని ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో కూడా పెడతాం జరిగింది. రాబోయే 1-2 నెలల్లో ఒక కార్యాచరణ పెట్టి మన యువకులకు ముందరకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మనందరం అప్రమత్తంగా ఉండాలండి. తమ్ముళ్ళు వినాలి, మనందరం అప్రమత్తంగా ఉండాలి. మనలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పక్కన కులం వాడుతున్నారు, ఇంకో పక్కన మతం వాడుతున్నారు, మళ్ళీ ప్రాంతం కూడా వాడుతున్నారు. ఇక్కడ 2-3 ఉదాహరణలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు పార్టీకి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను ఇట్లనే మాట్లాడుతూ ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ చేతులు ఊపా. చినరాజపన్న నుంచుని ఏదో మాట్లాడుతుంటే సార్ ఆ దొంగ పేపర్లో వేసి ఆయన అవమానపరిచానంటారు. ఎంత అన్యాయం అండి ఇది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది 2 కులాల మధ్య చిచ్చు పెడతాం కాదండి. ఇంకో పక్కన మన ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిసీమ తీసుకురావాలని ఆనాడు బాగా కష్టపడితే మన దొంగబ్బాయి ఎవరు తెలుసు కదా, మర్చిపోయారా? మన దొంగబ్బాయి గోదావరి జిల్లాకు వచ్చి పట్టిసీమను వ్యతిరేకించండి, మన జలాలన్నీ రాయలసీమ తీసుకెళ్లిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. ఇంకో పక్కన అదే వ్యక్తి రాయలసీమకి వెళ్ళి పట్టిసీమలో ఒక్క బొత్తు నీరు రాదంటారు. ఇది 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదండి. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి. అంతెందుకు, అదే ట్రైనింగ్ ప్రోగ్రాంకి నాకు మెడనొప్పి వచ్చి 2 రోజులు ఆలస్యంగా వెళ్ళా. నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారండి. ఆయన ఎంత అన్యాయం అంటే, నేను వెళ్తున్నా ప్రాంగణంకి వెళ్తున్నా, చూస్తే బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గారి పైన అలిగిన లోకేష్. ఇంకా ప్రాంగణంకి వెళ్తున్నా, ఫ్లైట్ దిగాను, కారు ఎక్కాను. అంటే అవకాశం ఇస్తే కుటుంబంలో కూడా చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎప్పుడు లేని విధంగా మన గ్రామాల్ని మనం అభివృద్ధి చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఆయన పాత్రుడు గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చెందిన ఈ గ్రామాలు మరింత స్పీడ్ గా మనం వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్న నాయకుల్ని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కోరేది ఒకటే, మనలో చైతన్యం పెరగాలి. కులాల అతీతంగా, మతాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా మనం ముందరికి వెళ్ళాలి. మనలో ఐక్యత పెరిగితే ఎవ్వరు మన్ని చేయలేరు. ఒక క్రమశిక్షణ కుటుంబంలో పుట్టి పెరిగినోడిని. నేను పుట్టినాటికే మా తాతగారు ముఖ్యమంత్రి. మా ఓడు దేవాంశ్ పుట్టినాటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. నా వయసు 34 సంవత్సరాలు. కానీ నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఏనాడైనా నా పైన ఒక్క ఆరోపణ నిరూపించగలారండి? నిరూపించారా? కానీ ఈ రోజు నా పైన ఎన్నో ఆరోపణలు వేస్తున్నారు. నేను ఈ సభాముఖంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ రమ్మంటారు నన్ను చెప్పండి. మీ అవినీతి గురించి, నా పైన వేసే అవినీతి ఆరోపణల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో ఈరోజు నేను ముందరికి వస్తే నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా. చివరిగా మా తాతగారి లాగానో మా నాన్నగారి లాగానో అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ
ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఇక్కడున్న యువకుల్ని పదే పదే కోరుతున్నా, మనందరం కష్టపడదాం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. ఎవరు ఊహించిన విధంగా ఇతర రాష్ట్రాలు అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ముందరికెళ్దామని తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.